నారాయణ భగవద్బంధువులారా, మందమరి పట్టణంలో ఉండబడేటువంటి పాలచెట్టు సమీపంలో వీటీసీ ముందు పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో రజతోత్సవాలు వేడుక కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు, అలాగే శ్రీ 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 దేవనాథ జీయర్ స్వామి వారు ఈ 6 రోజుల కార్యక్రమానికి వస్తున్నారు. 17వ తారీఖు స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర ప్రారంభమై పంచముఖి ఆంజనేయ స్వామి వారికి దాదాపు 150 మంది వేద పండితుల సమక్షంలో శోభాయాత్ర జరుగుతోంది. భక్తుల కోలాహలంలో ఈ రజతోత్సవాలు కార్యక్రమం అంటే ఏంటి అంటే 2000 సంవత్సరంలో మన మందమరి పట్టణంలో చిన్నజీయర్ స్వామి వారితోని ఆలయ ప్రతిష్ట, పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్ట అయి 25 సంవత్సరాలు సందర్భంగా ఈ యొక్క యజ్ఞాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. 17వ తేదీ, 18, 19, 20, 21, 22 ముఖ్యంగా 18వ తేదీ రోజున ఇక్కడ అరణి మదనం యజ్ఞం ప్రారంభమవుతోంది. 19 వివిధ రకాలైనటువంటి ఒక గ్రహచార పరంగా అనుకోండి, సంతానానికి అనుకోండి, వివాహానికి అనుకోండి, ధనానికి అనుకోండి, అన్ని విధాలుగా సకల ఇష్టి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా యజ్ఞోవై పర్జన్య అన్నట్టుగా ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఆ ప్రాంతమంతా కూడా ప్రజలంతా చక్కటి ధార్మిక బుద్ధి కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారు అనేది వేదవచనం. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మందమరి పట్టణంలో పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతోంది. ఈ ఆలయం లోపల 5 హోమగుండాలతోని ఈ ఆలయంలో రామాయణ క్రతువు జరుగుతోంది. అలాగే వారసంతలో మనం ఏదైతే ఇక్కడ మిథిలా స్టేడియం రామకళ్యాణాన్ని గత 15-16 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామో, వేలాది మంది సమక్షంలో రామకళ్యాణాన్ని, ఆ వేదికే ఏది సంతలో రామకళ్యాణం జరిగేటువంటి వేదికలో ఈ యొక్క 5 రోజుల కార్యక్రమాలు జరుగుతూ ముఖ్యంగా 21వ తేదీ సాయంకాలం 6-6:30 ప్రాంతంలో సుమారు 1000 నుంచి 2000 మంది దంపతులకు రామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమాన్ని చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా వారే పూజను నిర్వహిస్తారు. అలాగే 22వ తేదీ రోజున ఏదైతే ఇక్కడ 20 సంవత్సరాల వేడుక ఆంజనేయ స్వామి జరుపుకుంటున్నామో ఆ ఆంజనేయ స్వామి వారికి, పంచముఖ ఆంజనేయ స్వామి వారికి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా కుంభాభిషేకం. అట్లాగే ఆ రోజున హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతి, ఇది మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మహనీయులంతా కూడా చక్కగా హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఇంత మహత్తర కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి యావత్ ప్రజానీకమంతా ఈ 6 రోజుల వేడుకను ఉదయము సాయంకాలం అందరూ కూడా వీక్షించి తరించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. మన మందమరి పట్టణంలో గత 25 సంవత్సరాల క్రితం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి యొక్క కరకరముల చేత ప్రతిష్ఠించబడినటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క రజతోత్సవ వేడుకలు ఈ నెల 17 నుంచి 22 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మన మందమరి పట్టణంలో 2000 సంవత్సరంలో స్వామివారి ప్రతిష్ఠుడై ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కొలిచిన వారికి కొంగు బంగారంగా ఎవరైతే ఆ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క వాంఛలని కూడా తీరుస్తూ వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నటువంటి ఆ స్వామి యొక్క రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సాక్షాత్తుగా నడిచే నారాయణుడిగా చెప్తూ ఉంటారు చిన్నజీయర్ స్వామి వారిని. వారే ప్రత్యక్షంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా శ్రీరామాయణ మహాయాగాన్ని తలపెట్టడం జరిగింది. రామాయణం అంటే 24,000 శ్లోకాలతో జరిగేటువంటి ఆ క్రతువులో ఎవరైతే ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తారో వారికి అక్కడ ఆంజనేయ స్వామి నడయాడుతాడు అని చెప్పి మనకు శాస్త్రోక్తి ఉంది. కాబట్టి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వివిధ రకాల ఇష్టి కార్యక్రమాలు అంటే ఏదైతే మన యొక్క ఇష్టానుసారంగా జరిగేటువంటి మన యొక్క ఇంతకుముందు చెప్పినట్టుగా సంతానం కానీ, అట్లాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేర్చేందుకు ఏవైతే హోమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి వారసంతలో ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి గొప్ప కార్యక్రమాల్లో అనేక మంది మహనీయులు విచ్చేస్తున్నారు. వారి ప్రవచనాలు, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అనేక మంది కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో
మన జీవితంలో ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వారికి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అందరూ కూడా విచ్చేసి ఈ 5 రోజుల కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. అట్లాగే వచ్చే భక్తులందరికీ కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా తదీయ ఆరాధన, అందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం